హై స్కూల్ తరపున సాదర స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మనందరినీ ఒక ఉత్తేజభరితమైన మనందరికీ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని ఈరోజు పిల్లలకి విశిష్టంగా తెలపడకు, ప్రత్యేకంగా మనందరిని అలరించడకు శ్రీ అవతాత ప్రాసమణి గారు మన ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు నిశ్శబ్దంగా ఉంటే వారు మీ పిల్లలకి కావాల్సిన యొక్క ముఖ్యమైన మీకు ఉత్తేజపరిచే విధంగా వారు మనకి ఈరోజు ప్రసంగించారు. కావున వారు తెలియజేసే విషయాలు ప్రతి ఒక్క తల్లికి, తల్లిదండ్రులకి మరియు పిల్లలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు దయ ఉంచి నిశ్శబ్దంగా ఆలకించవలసిందిగా కోరుతున్నాం. ఈ వేడుకకు హాజరు కావడం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే నానుడి 46 ఏళ్ల నుంచి దిద్దబడి అద్భుతమైన ఒక బడి గురువులు పెట్టారు శ్రమను పెట్టుబడి, మీ బిడ్డలు అందించారు విజయాల రాబడి. కాసేపు చేయొద్దు హడావుడి, కులమతాలతో ఇక్కడ కట్టము ముడి, వాటికి శనివారం ఎప్పుడో కట్టేశాం మడి. తెరవండి మీ హృదయ గడి, ఈ స్కూల్ మీ గుండెల్లో గుడి, అందుకే వినిపిస్తున్నా నా మాటల సబడి. వినిపించండి మీ చాపట్ల సందడి. నాకు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఇన్విటేషన్. నాకు ఒక అపూర్వ ఆస్కారం. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఆహ్వానించడం మీ సంస్కారం. అద్భుతమైన గురువుల పక్కన కూర్చోటానికి ఇచ్చారు అధికారం. మీ బిడ్డలంటే మాకెంతో మమకారం. ఎంతో మమకారం. వాళ్ళ భవిష్యత్తుకు మేము ఇస్తాం ఆకారం, మీ చేత పొందుతాం ఆ సత్కారం. ఇక్కడ ఈ స్కూల్లో మాది పవిత్రమైన మాటల శ్రీకారం, అది గజనాయని యొక్క ఓంకారం. మేమిప్పుడు విద్య అనుకోలేదు భారం, విద్య దగ్గర మేము పెట్టలేదు ఎప్పుడు బేరం. అట్లా చేయటం మా దృష్టిలో ఘోరం, ప్రాణం పైన చేయము నేరం. చూపిస్తున్నాం చదువులో సారం, మీ బిడ్డలు సంపాదించుకుంటున్నారు పెద్ద ఆహారం. అది ఈ యొక్క ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవహారం. సమస్యలు ఉంటే పెద్దలు చేశారు పరిష్కారం. అందుకే నెల్లూరు జిల్లా కావలి నుంచి మీ ఆహ్వానాన్ని తెలియదు తిరస్కారం. ఆహ్వానించే అందరికీ నమస్కారం. నేను నా మాటలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టే ఉండాలి. అతిథి అంటే ఏంటి? హలో సార్, అతిథి అంటే ఎవరు? అన్నీ తిని దిగిపోయేవాడు కాదు. అతిథి అంటే పెట్టినవన్నీ తిని దిగిపోయేవాడు కాదు నాయన. అయ్యా తెలియని ఉంటే తీర్చి దిద్దండి అని పిలుస్తారు ఎవరినైనా. హలో 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 మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకి ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎంతో కష్టపడుతుంది కనుకనే ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తుమ్మలపల్లి అంటే తెలుసా? టీ అంటే ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాంటి. యు అంటే ఉత్తమమైన, ఎం అంటే మంచి, ఎం అంటే మంచి మనసున్న, ఏ అంటే అధ్యాపకుల చేత, ఎల్ అంటే లక్షణంగా, పి అంటే పేరెంట్స్ యొక్క, ఏ అంటే ఆశలకు, ఎల్ అంటే లక్షణంగా సమకూర్చి, ఎల్ అంటే లాలిత్యమైన విద్యను, ఐ అంటే అందించిన ఇన్స్టిట్యూటే తుమ్మలపల్లి. తనని ఆశీర్వదించడానికి ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రం. కవులలో పేరుగాంచిన వాడు తుమ్మలపల్లి అని అనుకోకుండా దేవులపల్లి. మనల్ని కాపాడుతుందా కనకదుర్గమ్మ తల్లి. ఎండాకాలంలో తింటాం బంగిలిపల్లి. ఘంటసాల గారి పుట్టుకతో ధన్యత చెందింది కృష్ణా జిల్లా చౌటుపల్లి. మా అయ్యవార్లకు ఆదర్శం సర్వేపల్లి. కాసేపట్లో రాబోతున్నాం అనుకుంటా వెల్లంపల్లి. ఆయన రాక పులకిస్తుంది తుమ్మలపల్లి. ఇటువంటి కళాక్షేత్రంలో పేరెంట్స్ బిడ్డ. హలో సార్, డూ యూ నో ది డెఫినేషన్ ఆఫ్ ది పేరెంట్?
పి అంటే పిల్లల యొక్క, ఏ అంటే ఎదుగుదలకు, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఎంతైనా, ఎన్ అంటే నమ్మకంగా, టి అంటే త్యాగం చేసే పార్వతి పరమేశ్వరులే పేరేంటో. ఎలా ఉంది నా కామెంటు? మీ బిడ్డలకు మేము ఇస్తాం విద్యలో ట్రీట్మెంట్. వాడేదైనా తప్పు చేస్తే ఇస్తాం పనిష్మెంట్. మీ బిడ్డను కొట్టడం అనుకుంటారేదమ్మా మీ సెంటిమెంట్. అవి వాళ్ళకి ఇవ్వరా మీరు అపాయింట్మెంట్? మేము మంచిగా జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి మమ్మల్ని గౌరవించింది గవర్నమెంట్. మేము అటువంటి బిడ్డలు ఒక 2 దెబ్బలు కొడితే ఫీల్ అవుతారా? ఏ గురువు వేయకూడదా? దరువు పోయిందా మీ పరువు? ఐవారు అయ్యాడా బరువు? ఐవారు కంట కన్నీటి ఎరువు, అదే ఆయనకి ఇవ్వాల్సిన కరువు. ఐవారు లేకపోతే నీ బిడ్డకు మిగిలినది కన్నీటి చెరువు. ఒక్కరైనా దేని నో సపోర్ట్ సార్. మన పిల్లల మీద మనం అసలు మీ బిడ్డలేదమ్మా. ఏందమ్మా మీ బిడ్డలు కాదు, మా బిడ్డలు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఇంటికి పోయేదాకా వాళ్ళు మా బిడ్డలు, వాళ్ళు మా పిల్లలు. వాళ్ళకు చిన్న దెబ్బ తగిలినా మేము కంట కన్నీరు, మా బిడ్డలు మాకు గుర్తురారు. అటువంటిది మీరు మీ పిల్లల్ని ఎవరు తాకూడదు. ఎంత దారుణం అంటే సార్, వాడెవడు అయ్యారట, వాడెవడు అయ్యారట. మన పిల్లోడు కొట్టాడు రాండ్రా అని తెల్ల బట్టలు వేసుకొని ఏందో పెద్ద రౌడీజంగా. తప్పు. అది మీ బిడ్డల భవిష్యత్తుకు ముప్పు. చదువుతో మేము పొందుతున్నాం మెప్పు, చదువులో మేము నిప్పు. చదువు గర్వంగా చెప్పు, లేకపోతే మా మీద పడుతుంది చెప్పు. మీరు బిగించుకొని వస్తారా మా కొప్పు? ఇక పిల్లవాడికి మేమే కప్పుతాం కప్పు. తప్పు తప్పు. మేమున్నాం. నేను 6వ తరగతి చదివేటప్పుడు మా టీచర్ పాట పాడమనింది. పాడరా రాదు అన్నాను. చేపెత్తంతో కొట్టింది, మామూలుగా కాదు. ఇంటికెళ్ళా మా అమ్మ అడిగింది, ఏమైందిరా వీళ్ళంతా దెబ్బలేదనింది. టీచర్ పాట పాడమంటే పాడలేదమ్మా. పాడాలి నాయన, పాడి తీరాలి. ఈ ఒబే ది ఆర్డర్ ఆఫ్ ది టీచర్. ఏ ముహూర్తంలో కొట్టిందో కానీ పక్క రోజు పాడారు. రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు అని లవకుశుడు ఘంటసాల గారి పాట పాడాను. ఈరోజు 7000 పాటలు చూడకుండా పాడుతున్నా. 7000 పాటలు, 200 పద్యాలు చూడకుండా పాడుతా. ఏందమ్మా మాకు పేరెంట్స్ ఇస్తే సపోర్టు అద్భుతంగా ఉంటుంది. నీ బిడ్డ ప్రోగ్రెస్ రిపోర్టు వాడిని మేము చేసుకుంటాం కంఫర్ట్. వాడికి ఇస్తాం మంచి ఎఫెక్ట్. మేము చెప్తాం పిల్లల్లో ఉన్న డిఫెక్ట్. దాన్ని మేము జాగ్రత్తగా చేయండి కరెక్ట్. మీరు ఎప్పుడు మాతో ఉండండి కరెక్ట్. ఒక మంచి స్కూల్ని చేసుకున్నారు సెలెక్ట్. ఇక్కడ బోధనలో గురువులు చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు తాగేశారు ఆ సబ్జెక్టు. దాన్ని పిల్లలకు చెప్తాం వాళ్ళ ఆబ్జెక్టు. మీ మాటలు మేము ఎప్పుడు చేయము రిజెక్ట్. వాళ్ళు మా స్కూల్కే ఒక అసెట్. వాళ్ళు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్. మీ ప్రేమను మేము చేసాను థెఫ్ట్. మీ బిడ్డకు మేము ఇస్తాం లిఫ్ట్. వాళ్ళకంటే మా వెఫ్ట్. చూపించండి అమ్మా వాళ్ళకి మీ రెస్పెక్ట్ చూపించండి అమ్మా. ఏ స్కూల్కి పోయినా, ఏ కాలేజీకి పోయినా ప్రతి వాళ్ళు భయపడుతున్నారు పాఠం చెప్పి బిడ్డల్ని దగ్గరికి తీసుకుంటామంటే. పిల్లలకు ఎప్పుడైనా ఒక్కటి నేను అడుగుతాను, భగవద్గీత చదివిస్తున్నారా ఇంట్లో? ఖురాన్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? దైవభక్తి లేకపోతే బిడ్డలు ఎట్టెదుగుతారమ్మా? దైవభక్తి లేకపోతే బిడ్డల్ని దగ్గర కూర్చొని ఏమైనా చెప్తున్నారా? పిల్లవాడు ఉదయం 7 గంటలకు వేకప్, 8 గంటలకు మేకప్, 8:30కి రిక్షావాడు పికప్, ఇక్కడ ఆయమ్మ అంతా చెకప్, అమ్మగారు టీవీతో థింకప్. ఇంకేమన్నా మా పిల్లలతో లింకప్ ఏముందమ్మా? ఒక్కడే చెప్తాం, మై స్పీచ్ ఈజ్ ఓన్లీ టు ది లేడీస్. నా ఉపన్యాసం అంతా ఆడబిడ్డలకే, నా తల్లులకే. వాళ్ళే మా తొలి గురువు. మా నాయన నాకు డబ్బులు ఇచ్చాడే కానీ కావాలని నడిచిపోరని మా అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని తీర్చిదిద్దింది కనుకనే ఎక్కాను స్టేజీ. లేకపోతే నేను లేచి మాట్లాడే అవుతుంది ఎంతో ఈజీ. ఇది గురువుల వల్ల వచ్చిన క్రేజీ. ఈ స్కూల్కి ఉన్నంత ఇమేజీ. అట్లా చేస్తున్నారు కార్యవర్గ సభ్యులు మేనేజీ. మీరు ఇచ్చారనుకో ఎంకరేజీ. ఇక బిడ్డల భవిష్యత్తుకు ఉండదు డ్యామేజీ. వారు కడతారు అందాలమైన బ్యారేజీ అని చెప్తుంది సార్ నా ఏజీ. అని చెప్తుంది నా ఏజీ. మేము 20 మంది గ్రూప్ సభ్యులు ఉన్నాం, 30 మంది గ్రూప్ సభ్యులు ఉన్నాం, మా అసోసియేషన్ సభ్యులు ఉన్నాం. మేము ఉన్నది దేనికే? మీకోసం, మీ బిడ్డల కోసం. మాలో స్వార్థం లేదే లేసాం. మేము బతికేదే స్కూల్ కోసం. మాకు కావాలి మీ బిడ్డల సంతోషం.
అవకాశం, మాకు దేవుడు ఇచ్చాడు అవకాశం, చక్కగా చేయిస్తాం అభ్యాసం, కులమతాలు లేకుండా బిడ్డలతో చేయిస్తాం సహవాసం, మీ గుండెల్లో మేము ఉంటాం నివాసం, అదమ్మా బతుకు కోసం. అంతే వేస్ట్ సార్ ఉపన్యాసం, వేస్ట్గా ఉపన్యాసం. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తున్నాం. పిల్లలు ఇగో ఈ స్కూల్ ఉంది, మేము కార్పో రేటు స్కూల్ కాదు, నాటు కార్పో రేటు. మాకు ఎంత ఇచ్చారని ఆలోచించాల ఫీజు, మీ బిడ్డలకు ఎంత ఇచ్చామని ఆలోచించాం ఫోజు. మా స్కూల్ ఇది కార్పొరేషన్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే జనాలకు ఎంతో మోజు. జాగ్రత్తగా నడుపుతున్నాం ప్రతిరోజు. మీ బిడ్డలు చేస్తాం రారాజు, మమ్మల్ని చేసుకున్నాం మా యూజ్, లేకపోతే బిడ్డలకు పోతుంది ఫీజు. ఆలోచించండి. అదే ఇంట్లో వంటింట్లో స్విచ్ చేసి మై ఈ విజన్ కేర్ఫుల్ వాట్ అయితే వంటింట్లో స్విచ్ చేసి వెంటనే మర్చిపోయే తల్లిదండ్రులు మనం. అటువంటి పసి బిడ్డలు, లేత బిడ్డలు ఆ స్టెప్స్ గుర్తు పెట్టుకొని వేసారు చూడండి డ్యాన్స్. మీరందరూ కళ్ళు మూసుకుంటే నేను కూడా వేసుకుంటా కాసేపు, ఎందుకంటే నాకు దొరికిన ఛాన్స్. నేను కూడా సృష్టించుకుంటా ఫ్యాన్స్. ఏం పెట్టావు ట్యూన్స్ అని నేను వేస్తాను, అన్నీ చేస్తాను స్టూన్స్. అంత గొప్పగా బిడ్డల్ని తీర్చిదిద్దినటువంటి ఈ స్కూలు. మిత్రమా ప్రిన్సిపాల్ గారు, ఈ స్కూలు జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గరే చేయాలని తల్లిదండ్రులు కొనాలి ఫీలు. ఎందుకంటే ఇక్కడ చేరిన ఏ బిడ్డ కాడు ఫెయిలు. అది మీ మాస్టర్లు ఇచ్చినటువంటి స్టైలు. అందుకే చూపిస్తున్న ముందు నా ట్రైలు. ఎవడైనా తప్పు చేస్తే కట్ చేసే టైలు. వాళ్ళ చేత చేయించే డ్రిల్లు, వాళ్ళను సృష్టించే థ్రిల్లు, వాళ్ళకు ఉన్నటువంటి భయాన్ని చేసే కిల్లు, బయటపడుతున్న స్కిల్లు. సచ్చిన ఒప్పుకోవాకు సెల్లు మాత్రం అండి మాకు. ఆ సెల్ అనేది మన కంటనే పడకూడదు. అటువంటి బిడ్డల్ని తీర్చిదిద్ది. హలో 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 ఆపు, సాను చేయాలి కదా టాపు, నువ్వు కాసేపు స్టాపు. అటువంటి ఐవర్లే కదా మీకు హోపు. వాళ్ళు అయితే మీ భవిష్యత్తు ఫలాపు. వాళ్ళ వల్లే మీ మొహాన్ని కనిపిస్తుంది అలాపు. బాబు సీసావు స్నాప్. ఎవరా నవ్వింది? మా కులపోళ్ళం, మా మతపోళ్ళం, నా భారతీయుల. ఏం చెప్పలేదే? ఎందుకు రాదు మాట? ఎందుకు రాదు? నా భారతీయులని ఎందుకు చెప్పరు? అదే సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు వస్తే వెనకాల పరిగెత్తి చప్పట్లు కట్టు. నేను నిజంగా రైల్వే షాపు సార్, ఒక సినిమా యాక్టర్ వస్తున్నాను 11 గంటలకు అని చెప్పి 2:30 అయినా రాకపోయినా ఇదే జనాలు దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. సాయంత్రం దాకా కాచుకొని కూర్చొని ఉన్నారు సార్. ఆ పక్క రోజున మన భారతదేశాన్ని కాపాడుతున్న వీర సైనికుల వ్యాన్ ఒక 4 వస్తుంటే జనాలే లేరు మేడం. ఏంది మేడం ఇది ఏంది ఇది ఏంది? ఆ సినిమా యాక్టర్ల కోసం అన్ని గంటలు హాయిగా కూర్చున్న ప్రజలారా, భార్య, బిడ్డ, బంధువు, తల్లి, చెల్లి, అక్క, పెళ్ళం ఎవరు లేరు. ఆ మంచు కొండలే నా ఇల్లు అనే వీర భరతమాత సైనికులు వెళుతున్న వ్యాన్ వస్తే ఒక్కరు కూడా బాబీ సెల్యూట్ చేసి వాళ్ళకు పండో, ఫలమో, కూల్ డ్రింకో ఏదో కూడా ఇవ్వలేదంటే అది వాళ్ళది కాదు తప్పు. తల్లిదండ్రులు మీరు. ఏం దేశం సార్ ఇది? ఆగస్టు 15 జనవరి 26 సెలవిచ్చారు. ఎవడైనా ఆగస్టు 15 జనవరి 26 సెలవిస్తారా? రైట్, ఎవరా వాడు ఇచ్చేసేదే? మీ అమ్మా నాన్నలు మేల్కొంటున్నారా బిడ్డ నీ భవిష్యత్తుకి? ఆగస్టు 15 జనవరి 26 సెలవిస్తారా? ఆ రోజున బిడ్డలందరినీ స్కూలుకు పిలిపించాలి, జాతీయ పతాకాన్ని పట్టించాలి, వీరుల గురించి తెలియజేయాలి, మన దేశం అంటే ఏదో గొప్పగా తెలియజేయాలి. I request all the staff members, don't become devotees only to the allotted chapters of the textbook. Every Saturday or last period, you must compulsory allotted to explain about our culture. దీపావళి అంటే ఏంద్రా? సెలవిచ్చింది నరకుడు, కృష్ణ పరమాత్ముడు, సత్యభామ. మెహరం ఎందుకు వచ్చిందిరా? ఆ మెహరం రోజున ముస్లింలు చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక ముస్లింలందరూ కొరడా తీసుకొని కొట్టుకుంటారు, వాళ్ళ బాధను తెలియజేస్తారు అని చెప్పాలి. క్రిస్టమస్ ఎందుకు వచ్చిందిరా? ప్రభువు ఈ విధంగా వాళ్ళ కోసం పోరాడాడు అనేటువంటి విషయాలు చెప్పాలి. ఏదీ లేదు. అసలు ముఖ్యంగా తల్లులు చూస్తున్నాను,
బిడ్డ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వగానే వాడి మార్కులు చూడు, వాళ్ళ అబ్బాయికి ఎంత వచ్చిందిరా, వాళ్ళ అబ్బాయికి ఎంత వచ్చింది, మీకెందుకు? నేనున్నా 50 మార్కులతో పాస్ అయ్యేవాడిని, ఎంజాయ్ చేసే లైఫ్, పాస్ గ్యారంటీ. అటువంటి నేను ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ని, ఓ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ని, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఈసీ మెంబర్ని, రవీంద్ర భారతి డైరెక్టర్ని, టీవీలకు సినిమాలకు నంది అవార్డు ఇచ్చిన జ్యూరీ మెంబర్ని, 5 సినిమాల్లో నటించిన నటుడిని. కానీ నా కట్టెల మీద కాలేదాకా నేను ఉపాధ్యాయుడిగా ఉండాలని ఈ ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నాను. అన్న ఎన్టీ రామారావు గారి ఆంతరంగికుండి ఏమనుకుంటున్నారు? పిల్లల్లో ఉన్న శక్తిని బయటికి తీయండి. 24 గంటలు చదివేనా వాళ్ళని జాగ్రత్తగా అక్కడక్కడ తిప్పుతూ, అమ్మ అదేందమ్మా, హరవరా, అదేందమ్మా చెప్పాలి. నాన్న ఆయన పోలీసు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఆయన పోలీసు. అది శివాలయం, ఇక్కడ శివుడు ఉంటాడు. అది చర్చి, అక్కడ ప్రభు ఉంటాడు. ఇక్కడ మసీదు, గలబా చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి, ఇక్కడ నమాజ్ చేస్తుంటారు. ఇటువంటివన్నీ నెమ్మదిగా బిడ్డలు ఎక్కడ చెప్తున్నారు? ఆర్ అలాటెడ్ సమ్ టైమ్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్. మీ బిడ్డల కోసం కొద్దిపాటి 1 గంట వాడికి ఏదైనా చెప్పాలంటే తంట, వాడిని ఎవరూ పరకలించలేదు, ఇంత వాడి కంట చూడటం లేదు అసలు కంట. ఏందమ్మా ఎప్పుడు మారుతారమ్మా? మారండమ్మా. ఆ రోజు ఇవాళ ఇది 2026వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీని మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆనాడు జిజియాబాయి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనము మన దేశం అంటే ఏందో చెప్పింది కనుకనే ఆయన చెప్పుకున్నాం. అది తల్లి అంటే తల్లి అంటే అది. ఏ కృష్ణయ్య నోట్లో ఏం తిన్నావు, మట్టి చూపించాను యశోద చరిత్రని ఈ రోజుకు చెప్పుకుంటున్నాం అంటే తల్లి అంటే ఆమె. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరి వల్ల? మీ అయ్యవాళ్ళందరూ చేరి గాంధీ నెహ్రూ అని చెప్తున్నారు. కానీ అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎవరి వల్ల? భర్తను కోల్పోయి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే కప్పం కట్టమని ఆంగ్లేయులు తాకిదు పంపిస్తే కళ్ళు దురుచుకొని దత్తు బిడ్డలు గుండె కట్టుకొని గుర్రం మీద కరుపు కత్తితో తెల్లవాడి తలని తుత్తులీలు చేసిన వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి కలవడమే ఈ దేశ స్వాతంత్రం అని బిడ్డలకు చెప్పారా? ఇంటికి పోగానే ప్రజలందరూ బహదూర్ షా అనే పేరు పుస్తకంలో రాసుకోవాలి. ఎవరు బహదూర్ షా? ఓ సాహిబు, ఓ నవాబు, ఓ ముస్లిం ఆంగ్లేయులను ఎదిరించి పోరాడి శ్మశానంలో దాక్కుంటే 72 మంది అతని బంధువులను తలకాయ తెంచేసి పళ్ళెల్లో పెడితే అయ్యో వీళ్ళు చచ్చిపోయారే నాకన్నా దేశానికి ముందు అని ఏడ్చిన దేశభక్తుడు తెలీదు. ప్రతి ఆడవాళ్ళ ఇళ్లలో కందుకూరి వీరేశలింగం బొమ్మ, రాజా రామ్మోహన్ రాయ్ బొమ్మ, గురజాడ అప్పారావు గారి బొమ్మ ఉందా? లేదే. వాడు కదమ్మా ఆ రాజా రామ్మోహన్ రాయ్ పుట్టకపోతే మొగుడు చచ్చిపోగానే తగలబెట్టేశారు కదమ్మా ఆడబిడ్డని. ఆ మహానుభావుడు సాగు దాకా పోయి కాపాడాడమ్మా. సతీ సహగమనాన్ని రద్దు చేశాడమ్మా. భర్త కోల్పోయి ఇంట్లోనే 17 ఏళ్ల వయసులో 18 ఏళ్ల వయసులో ఇంట్లోనే మూల కూర్చోబెడితే ఇది తప్పని పోరాడి వివాహాలు చేయించిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం గారి ఫోటో ఏదమ్మా. ఓలి ఇచ్చి కన్యాశుల్కం ఇచ్చి ఆడపిల్లలకు 7 ఏళ్ళు 8 ఏళ్ల బిడ్డకి 70 ఏళ్ళ వృద్ధులతో పెళ్లి చేస్తుంటే ఇది తప్పని పోరాడిన గురజాడ అప్పారావు పేరు కూడా తెలియదు. ఇంద్రా సినిమాలో హీరో ఎవరు చెప్పండి? నరసింహనాయుడులో హీరో ఎవరు? బాలకృష్ణ. మరి కార్గిల్ యుద్ధంలో మన యొక్క పరుచూరు దగ్గర ఉన్నటువంటి ఊర్లో ఒక బిడ్డ 40 మంది సైనికులను కాపాడటానికి 30 గుండెల్లో ఎక్కించుకున్నాడే ఆ వీరుడు, ఆ 22 ఏళ్ల కుర్రాడు పేరేంది తెలియదు. ఎందుకు తెలుస్తుందమ్మా? ఎందుకు తెలుస్తుంది? మన కులపోడు కాదు, మన మతపోడు కాదు, అందుకని తెలియటం లేదు. అటువంటి వీరుల చరిత్ర అది మన దేశ ఘనత. పిల్లలకు పెంచాలా మమత. ఎవరమ్మా ఏదో చెప్తున్నాను అనుకోవద్దు కవిత. వీళ్ళు దేశాన్ని కాపాడే యువత. నీ మీద ఆరోపణ వాళ్ళ భవత, వాళ్ళందుకే వచ్చిన జనత, అందుకే వాళ్ళ కోసం ఇన్ని మాటలు అల్లుతా. వాళ్ళు నవతరానికి నవత, స్నేహానికి సమత. ఇది 2 మాటలు చెప్పి వెళ్తా.
కడుపు రగిలి నేను చెప్తున్నా, నేను రౌడీ అయ్యేవాడిని. నేను చదువు దగ్గర చండశాసనుండి. నా పేరు చెప్తే గడగడలాడిపోతారు. కారణం నా వెనకాల నా చదువు ఉంది. రౌడీలు ఎవరు లేదు. నా చదువు అంటే ప్రాణం ఇస్తారు బిడ్డలు. నా చదువు నాకు పెళ్ళం వల్లే బిడ్డలు వల్లే. ఆ కాలేజీలో ఆ చదువు ఆ బిడ్డలే. నమ్ముకున్న తల్లిదండ్రులమ్మా, నమ్ముకున్న తల్లిదండ్రులు. టీచర్, యు నో ద డెఫినేషన్ ఆఫ్ ది టీచర్. టీ అంటే తెలిసిన, ఈ అంటే ఎడ్యుకేషన్ని, ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాలలో, ఈ అంటే ఎడ్యుకేట్ చేసే, ఆర్ అంటే రియల్ హీరో లేదా హీరోయిన్ టీచరు. వాళ్ళు ఉంటేనే బిడ్డలకు ఫ్యూచరు. మీ భవిష్యత్తుకు వాళ్ళు వాచరు. మమ్మల్ని నమ్మి పంపించిన తల్లిదండ్రులకు అందుకే చేస్తున్నాం హానరు. వెనకాల గర్వంగా ఉంది ఆ బ్యానరు. ఏమంటాయా ఓనరు? ఏమీ లేదు, ఏమీ పట్టించుకోరు. ఉదయం రైల్లో వస్తున్నా హైదరాబాద్ నుంచి, నా ముందు కూర్చున్న జనాన్ని చూస్తున్నా. అమ్మ లేదు, అబ్బా లేదు, ఏమీ లేదు. ఎవడు పడుకొని సెల్లు చూసుకుంటున్నాడు. ఎవడి పాటికి వాడు సెల్లు. మంచి చెడు మాట్లాడుకుంటాం. ఏమీ లేదు, ఏమీ లేదు. కరోనా వస్తే వచ్చి బిడ్డల చేతికి ఎప్పుడు సెల్ వచ్చిందో దేశం నాశనం. దాన్ని ఎదిరించాలి. మీరు కానీ మాకు కానీ సపోర్టు ఇస్తే 92 ఏళ్ల అసోసియేషన్ చరిత్రలో, 46 ఏళ్ల స్కూలు చరిత్రలో ఒక అద్భుతమైన క్రియేట్ చేస్తామనేది గర్వంగా చెప్తాం. 92 అసోసియేషన్, 92 సంపాదించిన డబ్బులతో సృష్టించారు ఒక ట్రెండ్. స్కూల్ మీద తీసుకొని వచ్చారు కమాండ్. అది ఆర్యవైశ్యుల మైండ్. వాళ్ళు మన మీద చూపించారు కైండ్. వాళ్ళ వల్లనే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది సరి అయిన ల్యాండ్. వాళ్ళు ఈరోజు చేశారు 92 ఏళ్ళు దాని గ్రాండ్. ప్రజల ముందు అయినారు స్టాండ్. నమ్మితే కలపండి సార్ మీ హ్యాండ్. నేను చెప్తున్నాను కదా, నేను ముందే చెప్తున్నాను. ఎవరేమైనా అనుకోని 100 రూపాయలు సంపాదించి 70 రూపాయలు దానం చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే ఆర్యవైశ్యులు మాత్రమే. మేము దానాలు చేస్తాం 100లో 20. నేను చేయటం లేదంటున్నా. కానీ దే ఆర్ వెరీ హ్యాపీ టు గివ్ డొనేషన్ ఆర్ చారిటీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అటువంటి దాన ధర్మాలు నేర్పించాలి. ఆడవాళ్ళకు ఒకటే చెప్తున్నా, స్కూలు పంపించేటప్పుడు బిడ్డలకి ఏదైనా పెట్టి పంపిస్తుంటే, నాన్న నువ్వు తిను, నీ ఫ్రెండ్స్ కూడా పెట్టు, నువ్వు ఒక్కడే తిను, వాడికి పెట్టే వస్తంత అని చెప్పవాకండి. అమ్మా 2 జిలేబీలు మొదలు 3 జిలేబీలు అమ్మా, వాడు 2 తిని ఒక ఫ్రెండ్కి పెట్టలేమ్మా. ఇచ్చే గుణం నేర్పించమ్మా, ఇచ్చే గుణం నేర్పించు. నీ మేడంని అడిగామన్నా పనమ్మాయి ఇష్టమా మొగుడు ఇష్టం అని, నువ్వు పో కొమ్మ నుంచి బయటికి పనమ్మాయి ఇష్టం అని అంటే 42 ఏళ్ళ పనమ్మాయి ఆమె దగ్గర పనిచేస్తున్నది. అది స్త్రీ హృదయం. ఒకడికి పెట్టే హృదయం అది స్త్రీకే ఉంది. మేము మమ్మల్ని అనవాకడం మా మగవాళ్ళని మేము పెనిమిటి అంటే అర్థం తెలుసా? తెలియగా అయ్యో పెనిమిటి అంటే పేమెంట్ నీకు ఇచ్చి మిగతా టిప్పుగా తీసుకున్న వాడే పెనిమిటి. మగవాళ్ళు చెప్పకపోతుందా? ఏమో మగవాళ్ళంతా అయ్యో మనల్ని పెనిమిటి అంటే ఎందుకంటారా? 1వ తేదీ పేమెంట్ నీకు ఇచ్చి మిగతా దయగలిగి మా చేతికి ఇస్తే అది టిప్పు. ఇక్కడ దమ్మున్న మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళకి ఇప్పుడు ఇక్కడ దిగొచ్చి దండం పెడతా. మీ ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు చెప్పకుండా తీగలవా? తీసే దమ్ముందా? లేదు. అదే నీ జోబీలో ఉన్న డబ్బులు అవి తీసుకుంటుంటే మౌనంగానే ఆ పాట పడుకుంటా గమ్ముకుంటా. షీఈ్ ఫైనాన్స్ మినిస్టర్. షీఈ్ ది క్యాపబుల్ పర్సన్ టు కంట్రోల్ ది హోమ్. వైఫ్ అని ఎందుకన్నారు? వరల్డ్లో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు కాపాడేది వైఫ్. హస్బెండ్. హెచ్ అంటే హౌస్లో, యూ అంటే ఉన్నటువంటి, ఎస్ అంటే స్త్రీని, బి అంటే బాధ్యతగా, ఏ అంటే ఆదుకుంటూ, ఎన్ అంటే నమ్మకంగా ఉండే, డి అంటే దేవుడు లాంటి వాడే హస్బెండ్. ఊరికనే పెట్టారా పేర్లు? ఊరికనే పెట్టారా? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. నా కర్మ ఆ భాషగా లేదు అండ. దాని మీద ఎందుకు పడేస్తారో తెలియదు ఎండ. నా తెలుగు తీయటి లడ్డుండ, నా తెలుగు చల్లటి నీటి కుండ, ఎగరేస్తా తెలుగు జెండా. అదే నా అజెండా, అదే నా అజెండా. తెలుగు అంటే ఏమనుకున్నారో? తెలుగు భాష అంటే నడిచే ఏనుగు. తల్లిదండ్రులు చేస్తున్నాడు దాని పీనుగు. వాడు ఇంగ్లీష్లోనే గొనుగు.
బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడితే ఆనందంలో మురుగు. దీనికి ఇంకా లేదు విరుగు. తెలుగు నేర్చుకుంటేనే వాడు పెరుగు. తెలుగు తీయటి గట్టి పెరుగు. ఆ తెలుగు ఒక్కటే దానికి విరుగు. తెలుగు ఉంటేనే అన్ని హాయిగా అరుగు. ఆ తెలుగులోనే బిడ్డ అవుతాడు మెరుగు. తెలుగులోనే జీవితంలో ముందుకు జరుగు. ఆ తెలుగు వల్లనే ఆనందం కలుగు, లేకపోతే పడుతుంది పెద్ద కలుగు. నా బిడ్డలు చేయండి తెలుగులో చిచ్చర పిడుగు, దాంట్లో వేయించండి అడుగు అని చెప్పి పైకి వెళ్ళాడు పంతులు గుడుగు. పంతులు గుడుగు అంటే ఎవరో తెలుసా? తెలియదు. పంతులు గుడుగు అంటే ఎవరికి తెలియదు. ఈ ఓ నేర్పించింది ఆయనే. గుడుగు రామ్మూర్తి పంతులు గారు ఇంగ్లీష్ ధరనే ముడిచిపోయి ఆరు ప్రవేశపెట్టారు. ఏమి తెలియదంటే ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ఫాల్ట్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది టీచర్స్ ఆల్సో. ఎందుకంటే ఈ టీచర్లు ఏం పాఠాలు చెప్పకుండా ఏం చెప్తారు? టీచర్ల మీదే సీసీ కెమెరాలు. వారు దేవుడా, హైవాళ్ళ మీదకే సీసీ కెమెరాలు. నేను ఇంకో ఇన్ఫర్మేషన్ నుంచి ఏమి చెప్తున్నా, మా మేనేజ్మెంట్ పిలిచారు. మీరు ఏంటంటే పాఠం చెప్పకుండా మీరు ఆ కల్చర్ చెప్తా ఉండమంటావా, వెళ్ళిపోమంటావా, రేపు ఉదయం చేయమంటావా సైను, లేదా చేయమంటావా రిసైను? నాకు కల్చర్ మెయిన్. నా దేశానికి నేను ప్యూను. ప్రతి శనివారం సాయంత్రం కల్చరే చెప్తుంది నా టోను. అది నేను తీర్చలేని లోను. నేను భారతీయుడనే మ్యాను. నా స్టూడెంట్స్ నా ఫ్యాను. నేనంత చేసినా తీసుకోవాలని వాళ్ళ లోను. లేకపోతే నన్ను చేయి బ్యాను. మేనేజ్మెంట్ ఏం మాట్లాడాల మొన్న కాలం చెప్తుంది, ధర్మరాజు భార్య సీత, మావిడ కాళ్ళు పట్టుకుంది, ఏమంటే ఆత్మహత్య చేసుకోకండి. ధర్మరాజు భార్య సీత ఆమె మేకప్కే గడ్డ పట్టుంటుంది. అందుకని అది మొత్తం పోయి సీత అని వచ్చింది. అమ్మా మీ కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తా, ఒక పౌరుడిగా ఐవారుగా కాదు. నా బిడ్డలకు జాగ్రత్త. నా మనవరాలు 4వ ఏడు గర్వంగా చెప్పుకుంటా. నిద్రలేస్తున్న తాత శుభోదయం, జై శ్రీరామ్. నిద్రపోయేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ జనగణమన పాడింది నిద్రపోదు. అది వాళ్ళ అమ్మ నాన్నమ్మ గొప్ప, మేం కాదు సార్. నాకు ఏదో తక్కువ ఇచ్చిన టైము, లేకపోతే పాటించకపోతే ఆయన దృష్టిలో క్రైము. మళ్ళీ నన్ను చేస్తాడు బ్లేము. ఆడుకోవాలి కదా సార్ వాళ్ళతో గేము. అందులో మన స్కూల్కి అటువంటి నేము, అందులో కమిటీకి ఉంది కొత్త స్కీము. నేను రావటం ఇక్కడ డ్రీము. మా బిడ్డలు రగులుతున్న ఫ్లేము, వాళ్ళకి ఇయ్యాలి విషయాల ఫ్రేము. ఏం సార్ మీరు ఉన్నారు కాము ఇవ్వచ్చు, కానీ సన్యాసం వేయాలి చెప్పడంలా తగ్గితాడు. వాళ్ళ ఆటలు పాటలు వాటికి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నాట్ ఓన్లీ దట్ ప్రిఫరెన్స్, ఇవి కూడా చేయాలి రెఫరెన్స్. ఇది మా లాంటి అధికారులకు చేసిన ఛాన్స్. ఇక పిల్లలు వేసుకోమని ఛాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అటువంటి అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ కమిటీకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, నా బిడ్డలు మరొకసారి చెప్తున్నా, భరతమాతను రక్షించే కంచు కోట, నా పసిబిడ్డల ప్రేమకు వేయద్దు కాట. ఆ బిడ్డలు గురువులు చెప్పుకుంటూ నడుచుకునే మాట, వాళ్ళని తల్లిదండ్రులు చేయాలి దేశానికి రతనాల మూట. నా మాటల మీద నమ్మకం ఉంటే జాగ్రత్తగా సాగించండి మీ వేట. మీ తల్లిదండ్రుల ఆనందంలో మాకు ఇవ్వండి వాట. వస్తా బిడ్డ టాటా చేస్తూ, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. అద్భుతం సార్. నేను ఈ గ్యాప్లో బహుశా వైఫైలా కనెక్ట్ అయింది, మీ మీద కవిత రాశాను సార్. ఆ మ్యూజిక్ ఆపేసేయండి ప్లీజ్. మీరు ప్రాసమని నడిచే జ్ఞానగని, మీరు వస్తారని వదిలేసి వచ్చాం మా పని. థ్యాంక్ యూ సార్. యా నేను మేనేజ్మెంట్ కోరేది ఒకటి, షో యువర్ కైండ్ నా నాన్ టీచింగ్ స్టాఫ్.
నాన్ టీచింగ్ స్టాఫ్ లేకపోతే మనం ఏమీ చేయలేం. హాల్ టికెట్ రావాలన్నా, స్కూల్ శుభ్రం ఉండాలన్నా, టైంకి అటెండెన్స్ అన్నీ తెలియాలన్నా యూ మస్ట్ కంపల్సరీ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నాన్ టీచింగ్ స్టాఫ్. వాళ్ళు ఉంటేనే మనం ఏదైనా చేయగలము అనేది నా విశ్వాసం, దృఢ నమ్మకం. వాళ్ళ మీద దయ చూపండి సార్. రిక్వెస్టింగ్ గారిని మరియు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పెనుగొండ సుబ్బరాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ హనుమంతరావు గారు వారి యొక్క తండ్రి గారు పేరుతో మన సంఘ స్కూల్ భవనానికి ఆ రోజుల్లో పెద్ద మొత్తంలో విరాళం అందజేయడం జరిగింది. వారి యొక్క ప్రముఖ సివిల్ ఇంజనీర్గా చదివి ఈరోజు హెచ్ఆర్టీ గ్రూప్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలానే శ్రీ సుబ్బరాయుడు గారు మన విజయవాడ నగరంలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్లో ప్రముఖ వ్యక్తి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గారు. వారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించుదురు, మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. I request, so now itself from a department side, Vijayawada West MEO, Sri Somsekhar Naik garu ippude vachesar. Sir, please come to the dais, sir. Sir, please. విద్యారంగంలో విశాలమైన అనుభవం కలిగి పాఠశాల అభివృద్ధికి నిరంతరం మార్గదర్శనం చేస్తూ విద్యా ప్రమాణాలకు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి మా మండల విద్యాశాఖాధికారికి ఈ వేదికపై హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చేసినందుకు మా పాఠశాల తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఇప్పుడే మరో ముఖ్య అతిథి శ్రీ వెల్లపల్లి శ్రీనివాసరావు గారు సెంటిమెంట్ ఇచ్చేశారు. సార్ మీ మన మధ్య వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు రావడం ఎంతో సంతోషదాయకం. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన కోసం సమయం కేటాయించి ఇక్కడ ఉన్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సార్. థ్యాంక్ యూ సార్. వారికి కమిటీ మెంబర్స్ సెలవు కప్పుతున్నారు. ఒక చిన్న గౌరవం. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. కన్నుల విందుగా అయిపోయినటువంటి చేశారు.
అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈ క్లాస్ మర్చెంట్స్ అసోసియేషన్ 40 ఏళ్ళ స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో పాల్గొంటాం. మేము పురాతన వాళ్ళం 1955లో ఇంటి DCFA మెంబర్గా. ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు 65లో 64లో మా నాన్నగారు పోతే ఈ స్కూల్ బిల్డింగ్ అప్పుడు స్కూల్ కోసం అనుకున్న హాస్పిటల్కి అనుకున్నాం. ఈ క్లాస్ వచ్చి వస్తే చిరునామయ్య గారి హాస్పిటల్ పేరుతో మేము కోరి 50,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ కొనాలు జరిగింది, మేనేజ్ చేయలేకపోయారు. ఆ టైంలో అసోసియేషన్ తరఫున పెట్టిన హాస్పిటల్స్లో హైదరాబాద్, మెడ్రాస్ అనేక చోట్ల 200 బెడ్ల హాస్పిటల్ ఉన్నాయి. మన విజయవాడ శక్తి రకరకాలు జరుగుతాయి, పర్వాలేదు. ఆ హాస్పిటల్ రన్ చేయడం ఆపేసి స్కూల్ పెట్టుకుని అప్పుడు కన్వర్ట్ చేసి స్కూల్గా చేశారు. చేసేటప్పుడు మాకు చెప్పలేదు, తర్వాత మా పేరేమైందో తెలియదు. అయ్యా చెప్తాడు. సో అలా మార్పులు జరిగినాయి. స్కూల్ చక్కగా జరుగుతుంది. హాస్పిటల్ ఏ ఆశయాలతో మనం అనుకున్నామో అది మళ్ళీ హాస్పిటల్ కూడా చేయండి. వాళ్ళ ముఖ్యమైన యాక్టివిటీస్లో హాస్పిటల్ సర్వీస్ కూడా స్కూల్ ఎంత ముఖ్యమో ఇందాక మాస్టర్ రామకృష్ణ గారు చక్కగా చెప్పారు. స్కూలు, వైద్యం, విద్య ఈ రెండు ఎంత ముఖ్యమో మనం వాళ్ళు చెప్పుకోవట్లేదు. మన పురాతనమైన, బలవంతమైన, శక్తివంతమైన, మంచి సముదాయ కమిటీ మెంబర్స్తో ఉన్న ఈ అసోసియేషన్ తరఫున హాస్పిటల్ కూడా రెన్యూ చేయండి. ఈ స్కూల్ని ఇంకా బాగా డెవలప్ చేయమని చెప్పి మనసారా కోరుకుంటూ పిల్లలందరూ చక్కగా సక్సెస్ఫుల్గా మన సనాతన ధర్మంతో ఓరియంటేషన్ ఇవ్వండి చెప్పి ఇందా రామకృష్ణ గారు చెప్పిందని మళ్ళీ కంటిన్యూ చేస్తూ రిపీట్ చేస్తూ దీన్ని చక్కగా ఇప్పుడున్న మేనేజ్మెంటు, ప్రిన్సిపాల్ గారు, విద్యాపక అందరికీ కూడా వాళ్ళకి సభాముఖంగా అభినందిస్తూ ఈ సంస్థ ఇంకా ఆశయాలతో ఇంకా బాగా పెరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. శ్రీ పెనుగొండ సుబ్బరాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 46th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, తొడి హనుమంతరావు గారికి, ఎంఈఓ గారికి, కమిటీ సభ్యులకి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిల్డ్రన్ సైలెన్స్ ప్లీజ్. జనగా యానివర్సరీ అంటే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ టైంలో మేము ఉపన్యాసాలు ఇస్తే అంతగా మీకు రుచించదు. కానీ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు మార్చ్ 16th కాబట్టి మాలాంటి వాళ్ళలో ఒక మంచి ఎడ్యుకేషన్ ఆమె చార్ట్ అకౌంట్ కాబట్టి ఎడ్యుకేషన్ గురించి పిలిచారు కాబట్టి నన్ను ఇక్కడికి 2 మంచి మాటలు చెబుదాం ఉద్దేశంతోనే ఒక 5 minutes అడిగి తీసుకున్నాను. ఇంకా సైలెన్స్గా ఉండలేదు, ఓన్లీ 5 minutes తీసుకునేది. చిల్డ్రన్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. ఇందాక ప్రాస్ మాస్టర్ ఎంత బాగా చెప్పారు. మళ్ళీ పిలవమంటారు ఆయన్ని. మరి చక్కగా ఈ ఉండడం ముందు బాగా చదువుకొని ఈ స్కూల్కి మంచి పేరు తెస్తారని, వాళ్ళ ఒక ఇన్స్టిట్యూషన్ని 46 years రన్ చేయడం అనేది చాలా కష్టం. అది కూడా చాలా తక్కువ ఫీజులు. మీకు మీ పేరెంట్స్కి ఎలా కావాలంటే ఎల్కేజీకి 5 lakhs తీసుకుంటే మీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హైదరాబాద్లో 10 lakhs తీసుకుంటారు ఎల్కేజీకి, అది కూడా రికమెండేషన్ చేయాలి.
ఇక్కడ విజయవాడలో ఇప్పుడు కూడా 4 lakhs LKG తీసుకునే స్కూల్స్ ఉన్నాయంటే మీకు తెలిసేది లేదు, నాకు తెలియదు. మరి అలాంటిది ఇక్కడ కేవలము చాలా తక్కువ ఫీజుతో తీసుకొని వీళ్ళు రన్ చేస్తున్నారు. కానీ ఫీజు ఎంత అనేది కాదు, ఒక విలేజ్లో చదువుకొని వచ్చిన వాళ్ళే ఇవాళ ర్యాంకులు కొడుతున్నారు. ఒక విలేజ్లో చదువుకొని వచ్చిన వాళ్ళే ర్యాంకులు కొడుతున్నారు. అంటే స్కూల్ నాట్ ద క్రైటీరియా. పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ముగ్గురు కలిపి మన శ్రద్ధగా ఇష్టపడి కష్టపడి చదివితే ర్యాంకులు అవే వస్తాయి. మీ యొక్క చదువు అనేది మార్కుల కోసం కాదు, సంస్కారం కోసం. ఆ తర్వాత అదే ఉద్యోగాలు అవే వస్తాయి. భారతదేశం ఇప్పుడు ఎంతో డెవలప్ అయింది. ద లార్జెస్ట్ థర్డ్ కంట్రీ ఆఫ్ ఇన్ ద వరల్డ్లోనే థర్డ్ కంట్రీగా ఉంది. చాలామంది ఫారెన్ వెళ్దాం ఉన్నారు. ఫారెన్ ఏం లేదు. లార్జెస్ట్ థర్డ్ కంట్రీ ఆఫ్ వరల్డ్. అలానే రెవెన్యూ కూడా 35 lakhs crores. అంటే ఇండియా రెవెన్యూస్ 35 lakhs crores అంటే మీరు ఊహించుకోండి ఇండియా ఎంత డెవలప్ అయిందో. అలానే 25 lakhs ఇస్ ద ట్యాక్స్ కలెక్షన్స్, 25 lakhs crores. మరి రీసెంట్ బడ్జెట్లో కూడా 12 lakhs crores అనేది కన్స్ట్రక్షన్కి ఇచ్చారంటే ఎంత మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయో అర్థం చేసుకోండి. నేను ఇవన్నీ చెప్పేది పేరెంట్స్కి అండ్ 9th and 10th స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ కెరీర్ని డెవలప్ చేసుకొని ఈ 4 years or 5 years కష్టపడి చదివితే మీ కెరీర్ మొత్తం డెవలప్ అవుద్ది. అలా కాకుండా ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా కంటిన్యూగా మీ సెల్ చూసుకుంటూ ఉంటారు. మీ పేరెంట్స్ ఏమో వాళ్ళ వ్యాపారాలు, మీ మదర్ ఏమో కిట్టీలకు వెళ్తూ ఉంటారు. ఇందాక కిట్టి అనే మాట అనలేదు. ఇప్పుడు వాళ్ళ సిటీలో కిట్టి సంస్కృతి బాగా పెరిగింది కాబట్టి వెళ్తూ ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. దయచేసి ఇంటర్నెట్కి ఎడిక్ట్ అవ్వకండి. మీకు ఏదైతే కోర్సులు ఇష్టం ఉంటుందో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th class దాదాపుగా 52 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో మీకు ఏది ఇష్టం ఉంటే అది చదువుకుంటే మన యొక్క కెరీర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ 4 years కష్టపడి చదవండి. 40 years మీకు డిఫరెంట్గా లైఫ్ ఉంటుంది. అప్పుడు కూడా ఈ స్కూల్కి కూడా మంచి పేరు వస్తుంది. మీకు ఎంత డబ్బులు ఉన్నప్పుడు కూడా ఆ డబ్బులు అనేది ఎప్పటికైనా ఉండొచ్చు, పోవచ్చు, పరపోతు ఉంటుంది, పోద్ది. కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ కూడా పోదు, ఎవరు కూడా దొంగిలించలేరు. దయచేసి ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎవరైనా సరే పూర్ స్టూడెంట్స్ అంటే ఆంధ్రాలో ఎంతోమంది ఆ యొక్క సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. చదువుకోలే కానీ సహాయం చేసేవాళ్ళు ఎన్టీఆర్ ఆంధ్రాలో ఉన్నాడు. మనం కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళంతా పూర్ స్టూడెంట్స్, విలేజ్ నుంచి వచ్చిన పాస్ అయ్యారు. సో పూర్ స్టూడెంట్స్ తెలుగు మీడియము అనేది ఎప్పుడు కూడా ఆలోచించుకోకండి. మనకి సబ్జెక్ట్ రావాలి. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం చెప్పి ఆలోచించద్దు. మరి దయచేసి మీరందరూ బాగా చదువుకొని ఇంకా ఓన్లీ 40 days ఉంది. ఇవాళ నుంచే టైం టేబుల్ వేసుకోండి. 40 daysలో 4 times రివిజన్ అవ్వాలి. అప్పుడు డిఫరెంట్గా మీరు ర్యాంకులు వస్తాయి. అంటే మీ స్కూల్లో చదివినా కూడా మంచి పర్సంటేజ్ రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మేనేజ్మెంట్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు, వారు మన అందరికీ ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామ్యం మటుకు ఆప్యాయతతో మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు వారికి సాదర స్వాగతం పలుకుతూ మన పేరెంట్స్ని, ఇక్కడ హాజరైన విద్యార్థులని ఉద్దేశించి 4 చక్కని మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలు 46వ యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన పెద్దలు
తొండే పరమంతరావు గారికి, మరొక పెద్దలు సుబ్బరాయుడు గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, ఈ కమిటీ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకి, టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ యొక్క ఆర్గనైజేషన్ వచ్చి 46 ఏళ్ళ నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ముఖ్యంగా ఏదైతే వస్త్రలత మార్కెట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి కానివ్వండి, వారి కుటుంబ సభ్యుల పిల్లలకు కానివ్వండి, ఒక చేదోడుగా ఉంటుందని చెప్పని స్థాపించిన ఈ స్కూలు 46 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి భవిష్యత్తు ఇచ్చిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడే నేను కనుక్కున్నాను. ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 550 మంది. ఇదివరకు 1 టౌన్లో పెద్దగా స్కూల్స్ ఉండేవి కాదు. ఈ రోజంటే అనేక స్కూల్స్ ఉన్నాయి. హిందూ హై స్కూల్లో, లేదా జయకిసనో, లేదా బాపనయ్యో, రాజా హై స్కూలు, అలాగే విధంగా ఇది క్లాత్ మటీరియల్స్ అసోసియేషన్ స్కూలు. ఎక్కడ కూడా మీరు ఫీజులతో పోల్చుకుంటే ఇది ఫీజు అంటే కూడా లేదు. వాస్తవంగా అయితే కనుక అంత తక్కువ ఫీజుతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషను ఈ మేనేజ్మెంట్ ఇస్తుంది. దానికి కారణం ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకోవాలి, చదువు ద్వారానే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఈ మేనేజ్మెంట్ అంతా కూడా పనిచేస్తుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ ఆశయాలకి తగ్గట్టుగా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, మీరు చదువుకున్న స్కూల్కి, గురువులకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా చదువుకుంటారని చెప్పని నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, ఈ స్కూలు 46వ వార్షికోత్సవం, ఎందుకంటే ఇందాక సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, చాలామంది వేదిక మీద నుంచి చాలాసేపు మీ పిల్లలకి చెప్పాలని కోరుకున్నా కానీ మీరందరూ వచ్చింది ఎందుకంటే చక్కటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీ తోటి విద్యార్థులే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి వాటిని చక్కగా ఆస్వాదిస్తూ ఈ రానున్న 4 రోజులు 2 నెలలు బాగా గట్టిగా చదువుకొని మంచి మార్కులు వచ్చే విధంగా, ఇందాక నేను కనుక్కున్న లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ తప్ప మిగతా అందరూ కూడా 10th క్లాసు పాస్ అయ్యారు. దాదాపు 98% వచ్చిందని చెప్పని చెప్తున్నారు. 98 కాదు, 100కు 100 వచ్చే విధంగా, అది కూడా ర్యాంకులు వచ్చే విధంగా మీరు అందరూ చదవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ స్కూల్లో చక్కగా అవకాశం ఏంటంటే ఈ స్కూల్ శంకుస్థాపనకి మా బాబాయ్ రామచంద్ర గారు, తొండేపల్లి సీతారామంజలి గారు ఆ రోజు ఉంటే నేను మా బాబాయ్కి మీ వయసులో ఉన్నప్పుడు ఆయన ఒళ్ళో కూర్చునేవాడిని ఇది శంకుస్థాపన చేసినప్పుడు. అటువంటి ఈరోజు 46వ వార్షికోత్సవం రావడం చాలా సంతోషంగా తెలియపరచుకుంటే మీరు అందరూ బాగా చదవాలని చెప్పని మీ యొక్క స్కూల్కి, మీ టీచర్లకి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. పెద్దలందరూ కూడాను విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి తల్లిదండ్రులకు, చిన్నారి విద్యార్థులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. మంచి లక్ష్యంతో, ఒక సేవా దృక్పథంతో, ఒక క్రమశిక్షణతో, ఒక శ్రద్ధతో 4 స్తంభాల మీద స్థాపించబడినటువంటి ఈ పాఠశాల ఈరోజు దినాభివృద్ధి చెందుతూ 1 టౌన్లోనే ఒక నెంబర్ 1 పాఠశాలగా ఉంది. నేను ప్రతి సంవత్సరము ఒక 2 times ఈ పాఠశాలని విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పాఠశాలలో మిగతా పాఠశాలకు భిన్నంగా కరికులం, కరికులము, అలాగే ఏవైతే మనం ఎడ్యుకేషన్లో ఉన్న ఆ మెథడ్స్ అన్నీ కూడా, అంటే ప్లేయింగ్ మెథడ్ కావచ్చు, స్లీపింగ్ మెథడ్ కావచ్చు, అంటే బట్టి విధానం అనేది లేకుండా మంచి క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులతో విద్యా బోధన జరుగుతుంది. ఈ విధంగా ఈ పాఠశాల రన్ అవుతుందంటే దీని వెనకాల అనేక మంది మహనీయుల యొక్క కృషి ఉంది. ముఖ్యంగా ఈ పాఠశాలలో ఇక ఫ్రీ అన్నట్టు ప్రభుత్వ పాఠశాల ఎలాగైతే రన్ అవుతుందో నామమాత్రపు ఫీజుతో నడుస్తున్న ఈ పాఠశాల 1961లో స్థాపించబడి సుమారుగా ఈ రోజుకి 46 సంవత్సరాలు దిగ్విజయంగా రన్ అవుతుందంటే మరి వెనకాల ఉన్న మహనీయుల యొక్క సహకారాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మనకు ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి జరుగుతున్నాయి. మన 10 సంవత్సరాలు చదివినటువంటి పిల్లలకి మనం ఇచ్చేటటువంటి ఏకైక సర్టిఫికెట్ ఏదైనా ఉందంటే అది SSC సర్టిఫికెట్, స్కూల్ సెకండరీ సర్టిఫికెట్.
మనకి చాలా తక్కువ సమయం ఉంది. ఇవాళ పోటీ ప్రపంచంలో మార్కులు ఒకటే కాదు, మొరాలిటీ ఉండాలి, అలాగే అన్ని క్వాలిటీస్ ఉండాలి. కాబట్టి పిల్లల మీద ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా వాళ్ళు చదువుకొని పరీక్ష రాసేటట్టుగా మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని మరి సార్ చెప్పారు, వెల్లంపల్లి గారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా కల్చరల్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు. మేము ఉపన్యాసంలో గంటలు ఇవ్వచ్చు, కానీ ఈరోజు మీరందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయాలని, దీన్ని ఆస్వాదించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ. సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంఈఓ గారు, పెద్దలు మన గోల రామచంద్ర గారు లిఫ్ట్ నిమిత్తంగా 10 లక్షల రూపాయలు వారు ఫండ్ అనౌన్స్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ వీలైతే వారిని ఒకసారి పైకి తీసుకొచ్చి వారిని గౌరవించవలసిందిగా కమిటీ సభ్యులను కోరుకుంటాను. ఎందుకంటే గోల రామచంద్ర గారు చాలా పెద్ద దానాలు చేస్తుంటారు. ముఖ్యంగా చదువుకి, ప్రతి ఒక్క పేదవాళ్ళకి కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తున్న గోల రామచంద్ర గారు ఈరోజు 10 లక్షల రూపాయలు అంటే మీరు పైకి మెట్లు ఎక్కడానికి కూడా కష్టపడకుండా అన్ని విధాలు కూడా మంచిగా ఉండే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గోల రామచంద్ర గారికి, వారి సతీమణి గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియపరచుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. ఒక్కసారి మన క్లాప్స్ అయితే సార్కి వెల్కమ్ చెప్దాం. ఎవరీవన్ ప్లీజ్ క్లాప్. తల్లిని చూసిన రోజు, కనుల కరువు తీరిన రోజు, కన్న తల్లి సేవలోనే కాలమంతా గడిపినరు భలే మంచి రోజు, పండుగైన రోజు, సంచికాలు తొలగే నేటి రోజు. జై కనదుర్గకి జై, కృష్ణనాథకి జై, సరస్వతి దేవికి జై. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శాంతాకారం
नस नस में खो करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध पड़िए तुम पे चढ़िए या मरिए और कोई तो चल सिद्ध पड़िए तुम पे चढ़िए या मरिए इंडिया चक दे चक डाउन इंडिया चक दे इंडिया बुरी नजर हम पे डालो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे कितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे कितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान हमने कहा है तुम भी कहो everyone हमने कहा है तुम भी कहो आओ हम मिलजुल के बोले अब तो यारा अपना जहां आओ हम मिलजुल के बोले अब तो यारा हमने कहा है जो तुम भी कहो आजा आजा जिंदगी शामी आने के जजरी और नीले आसमाने के आजा आजा जिंदगी शामी आने के जजरी और नीले आसमाने सच्ची मैंने क्या होगी हमारी नच्ची नच्ची कोई न तेरा हाथ दिखाई है मैंने पूछो से मुरा मेरी गाने मैंने जिंदगी जलाई है तेरे राजा राजा जिंदे शानी यानी के तो सारी तरह नीले आसमान पे యాక్టివిటీ దాన్ని మేము స్కూల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నాం. వేరే చోట ఎక్కడైనా సరే దానికి ఛార్జ్ చేస్తారు, బట్ ఇన్ TCMA it is Free of available cost. as free of cost. But they have done really well. One photo please. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన మా పిల్లలకి